నా దేవా నేను నీకు మొరపెట్టగా, అదండి ఎలాంటి దేవుడినా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆయన నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. ఆయన నీకు కలిగిన రోగమును కుదిర్చేవాడు. ఆయన నీకు కలిగినటువంటి అనారోగ్యమును కుదిర్చేవాడు. ఆయన కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటున్నాడండి. ఎలాంటి పరిస్థితుల్లో స్వస్థపరిచాడు? చదువుదాం 38వ కీర్తన 5-6 వచనాలు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలిగి స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖకాంతుడనై సంచరించుచున్నాను. చాలండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. కాబట్టి ఎలాంటి స్థితిలో దావీదు జీవితం కనబడతా ఉంది అంటే, అతడు గాయముల చేత నింపబడి ఉన్నాడు. ఎవరు కూడా ఆయన గాయమును కట్టడానికి ముందుకు రాలేదు. ఎవరు కూడా ఆయన గాయములు కట్టువారు ఎవరు లేరు. ఆయన ధైర్యపరిచేవారు లేరు, ఆయన బలపరిచేవారు లేరు. అది శారీరకమైనటువంటి గాయమైన, హృదయానికి తాకినటువంటి గాయమైన, ఎలాంటి గాయములైనా కట్టుటకు సమర్థుడై ఉన్నటువంటి దేవుడు దావీదు ఎరిగి ఉన్నాడు. దావీదు తెలుసుకొని ఉన్నాడు. ఇదిగో దావీదు జీవితంలో మరలా తిరిగి తన సంకటములన్నింటినీ కూడా కుదిర్చేవాడిని దేవుని యందు అతడు నమ్మికించి ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఇదిగో పాపాలను క్షమించినటువంటి ఆ దేవుడు, సంకటములను కుదిర్చేవాడు కూడా ఆయన. కాబట్టి భక్తుడు అంటాడు, చదువుదాం అక్కడ ఒక మాట, 41వ కీర్తన 3వ వచనం. మూడవ వచనంలో, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. రోగశయ్య మీద, రోగముతో పడకెక్కినటువంటి ఆ వ్యక్తిని ఆదరించేవాడు ఆయనే. రోగము కలుగగా నీవే స్వస్థపరిచితివి. దావీదు జీవితంలో ఎరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవా నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నను, నీవే నన్ను స్వస్థపరిచితివి. నీవే నా గాయములను కట్టిన వాడువు, నీవే నాకు క్షేమాన్ని ఇచ్చిన వాడువు, నీవే నాకు ఆరోగ్యమునిచ్చిన వాడువు, నీవే నాకు నెమ్మదినిచ్చిన వాడు అని ఎరిగి దావీదు దేవుణ్ణి ఘనపరచుటకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అనగా, ఆయన మన గాయములను కట్టేవాడు ఆయన. మూడవ మాట అంటాడు కదా, ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? సమాధిలో నుండి, అదండి ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడట. సమాధిలో నుండి ప్రాణమును విమోచించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు, ఇక మా వాళ్ళ కాదన్నారు అని అన్న సమయంలో కలిగిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి దేవుడు తన మహిమార్థమై జరిగించేటువంటి గొప్ప కార్యాలు అనేకుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించువాడు. 30వ కీర్తనలో ఇందాక చదివిన మాటలు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 30వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. వాస్తవానికి తన యొక్క జీవితము కనుమరుగైపోయేటువంటి సమయంలో, తన యొక్క
ప్రాణము వెడలిపోయేటువంటి సమయంలో, ఇక ఏమి మా వల్ల కాదనుకున్నటువంటి సమయంలో దావీదు దేవునికి మొర్రపెట్టాడు. దేవుని వైపు చూసిన వాడై ఉన్నాడు, దేవుని మీద ఆధారపడిన వాడై ఉన్నాడు, దేవుని మీద నమ్మిక కలిగిన వాడై ఉన్నాడు. నమ్ముట నీ వల్లతే సమస్తము సాధ్యమే అని సెలవిచ్చినటువంటి దేవుడు దావీదు నమ్మికను వమ్ము చేయక, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనిని తప్పించెదను అన్న దేవుడు దావీదు మొర్రపెట్టాడట. దావీదు జీవితంలో చేసిన కార్యం ఏంటి అంటే వాక్యం సెలవిస్తుంది, నేను మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణములు లేవదీసింది. ఎక్కడున్నాడు? ఆల్రెడీ పాతాళంలో ఉన్నాడట. ఎవరు ఉంటారు అక్కడ? చనిపోయిన వారు ఉంటారు పాతాళంలో. ఇక ఆశలు వదిలేసుకొని పాతాళమునకు వెళ్ళినటువంటి దావీదు యొక్క ప్రాణమును లేవదీసినలో పెట్టిన వాడు దేవుడట. నీ జీవితంలో ఎన్ని కార్యాలు, ఎన్నో సంఘటనలో ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో నేను లేవనెత్తినటువంటి క్షణాలు జ్ఞప్తికి తెచ్చుకోగలిగితే దావీదు వలె నీవు కూడా స్తుతించడానికి ఇష్టపడగలుగుతా. అందుకే భక్తుడు అంటాడు, దేవా నా ప్రాణమును లేవదీసిన వాడు నీవే. ఎక్కడి నుంచి? పాతాళములో నుండి. అంత మాత్రమే కాదు, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. వాస్తవానికి గోతులోకి దిగిపోయే పరిస్థితే, కానీ లేవనెత్తిన నిన్ను బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దావీదు జీవితంలో ఏ సంఘటనలను ఆధారం చేసుకుని దావీదు 103వ కీర్తనలో పలికాడో వాటన్నిటిని కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాటలు పలికగలిగాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాటలను దావీదు వివరించగలుగుతూ ఉన్నాడు, ఎలాంటి సిచ్యువేషన్లో దావీదు ఉండి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఏమంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా. మరి అంత హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి తన ప్రాణంతో చెప్తున్నాడు, తన అంతరంగమందున సమస్తంతో చెప్తున్నాడు. ఎందుకు అని అన్నప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంఘటనలన్నింటినీ కుదిర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని కూడా లేవదీసేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన తలచుకుంటే, ఆయన కావాలనుకుంటే చనిపోయిన వ్యక్తి కూడా లేవనెత్తడానికైనా సమర్థుడై ఉన్నాడు. చనిపోయిన లాజరు 3 దినాలు ఆ గృహంలో పడి ఉండగా, వారందరూ కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శించి ముట్టి లేవనెత్తిన వాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేయాలనుకుంటే మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన దేవుడై ఉన్నాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటనంటే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క అవశ్యము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవరు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే 68వ కీర్తనలో 20వ వచనం చూద్దాం. 68వ కీర్తన 20వ వచనంలో, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట, అదండి మరణము తప్పించుట ఎవరి వశమట? యెహోవా వశము. మరణము తప్పించుట యెహోవా వశం. ఆయన తప్పించదలుచుకుంటే ఆయన లేవనెత్తుటకు సమర్థుడై ఉన్నాడు. పుట్టుటకును గిట్టుటకును లేవనెత్తుటకును సమర్థుడైనటువంటి గొప్ప దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎరిగినటువంటి ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. దావీదు ఎరిగాడు, దావీదు తెలుసుకున్నాడు, దేవా పాతాళములో నన్ను లేవదీసిన వాడు నీవు. చనిపోయినటువంటి వ్యక్తులను సైతము లేవనెత్తగలిగినటువంటి వాడు నీవని ఎరిగి దావీదు అంటాడు, అదిగో నా శత్రువు నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు కనుక అందుకై నేను నిన్ను కొనియాడుతా ఉన్నానని 30వ కీర్తనలో దావీదు అంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరణము తప్పించుట యెహోవా వశము. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకొనగలిగిన వాడెవడు అని అన్న మాటకు దేవుడు ఇస్తున్న జవాబు ఏంటంటే, మరణము తప్పించుట యెహోవా వశమయ్యిందట.
ఆయన వశంలో ఉన్నాయి సమస్తం కూడా. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి దావీదు ఎరిగి ఉన్నాడు కనుక దావీదు ఎరిగినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ మాట అంటాడు, కరుణ కటాక్షములను, అదండి కరుణను కటాక్షములను నీకు కిరీటముగా ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుకు దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు. కరుణ కటాక్షములను దేవుడు కిరీటంగా ఇస్తాడు. వాస్తవానికి దావీదు అర్హుడేనా రాజు అవడానికి? కాదు కదా. అందరికంటే చిన్నవాడు. ఇదిగో అరణ్యములో గొర్రెలను మేపుకునేటువంటి చిన్నవాడు. ఏదో దేవుని పాటలు పాడుకుంటా ఎప్పుడో ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి వ్యక్తి. తన అన్నలైనటువంటి వారు గొప్పవారు, బలాఢ్యులు, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వారు, సమర్థులు, పేరు కలిగినటువంటి వారు, తన తండ్రి చేత ప్రేమింపబడినటువంటి వారు. ఇదిగో సమూయేలు వచ్చి దీవించడానికి, అభిషేకించడానికి దేవుని చేత పంపబడిన వాడై ఉన్న సమయంలో యెషయా అనబడేటువంటి తండ్రిని పిలిచి, ఇదిగో నీ కుమారులు ఎక్కడ అన్నప్పుడు దావీదు ఏమాత్రం కూడా జ్ఞాపకంలోకి రాలా. అంటే ముందు చూపించిన వాళ్ళంతా కూడా తండ్రికి ఇష్టమైన వాళ్ళ కాదా? ఎవరికి ఇష్టమైతే వాళ్ళని ముందు ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసినటువంటి వారిలో అందరు కూడా అర్హులే. వాళ్ళందరూ కూడా ఇదిగో ఎత్తున్నారు, పొడుగున్నారు, లావున్నారు, మంచి యుద్ధాన్ని నైపుణ్యాన్ని కలిగినటువంటి వారై ఉన్నారు. తన అన్నదమ్ములైన వారందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి యెషయా కుమారులో ఒకరిని నీవు అభిషేకించమని దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి సమూయేలు వచ్చి అభిషేకించడానికి వస్తే వచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు అభిషేకించడానికి సమూయేలుకి అవకాశం ఇవ్వలా. సమూయేలు ఏదో చేద్దామని అభిషేకించబోయాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు పై రూపాన్ని చూడొద్దు, ఇదిగో నేను అంతరంగాన్ని చూసేవాడిని అని నీ సమూయేలుని గద్దించి అభిషేకించకుండా ఆపి మరలా తిరిగి అడగమన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అని అన్నప్పుడు వీరెవ్వరు పనికి రాలేదా అని అనుకుని తండ్రి ఒకడున్నాడు, వాడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు అని తృణీకరించబడినటువంటి దావీదును ఇదిగో అంత దూరంలో వస్తూ ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, అదిగో వచ్చుచున్నటువంటి వ్యక్తిని నీవు అభిషేకించమని అవకాశం ఇచ్చాడు దేవుడు. అర్హత లేనటువంటి దావీదుకి అవకాశమునిచ్చి కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కరుణ కటాక్షం అనేటువంటి కిరీటమును దావీదుకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్హుడు కానటువంటి, ఈ లోకము దృష్టిలో అర్హత లేనటువంటి దావీదును ఎన్నుకున్న దేవుడు. అందుకే దావీదు ఏమాత్రం కూడా మరచిపోక దేవుని స్తుతించడానికి ఇష్టపడినవాడే. దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటి? 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా. 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసునైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుదును అని అన్నాడు. చాలండి. ఇంక దావీదునైనా నేను ఇక నీతో ఏం చెప్పుదును? ఇంతకంటే నాకు చేసిన మేలులు, ఇంతకంటే నాకు చేసినటువంటి ఉపకారములను బట్టి, నాకు ఇచ్చిన ఘనతను బట్టి, నాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి ఇంతకంటే నీకు నేనేం చెప్పాలయ్యా? చెప్పడానికి మాటలు రావడం లేదు. ఏం చేశాడు అంటున్నాడు తెలుసా? యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసిన నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిదయ్యా. ఘనత పొందేటువంటి అవకాశాన్ని అల్పుడైన అనర్హుడైనటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు కనుక దావీదు అంటాడు, కరుణ కటాక్షం అనేటువంటి దయా కిరీటాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు.
మధ్యాహ్న కాల సమయంలో నీ అర్హతను బట్టి దేవుడు ఎన్నుకోలేదు, కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన ఎన్నుకొని ఉన్నాడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చునేమో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనలను మనతో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి అదండి. దావీదేమంటాడు, దేవా, అల్పుణ్ణైనటువంటి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిదయ్యా, కరుణ కటాక్షమును నువ్వు నాకు అనుగ్రహించావు. కాబట్టి నీవు ఇచ్చినటువంటి ఈ ఘనత, ఈ గౌరవము, ఈ గొప్పతనము నా వలన కలిగింది కాదయ్యా. ఒకవేళ నన్ను బట్టి నేను ఆలోచన చేసుకుంటే ఎక్కడో మిక్కిలి అల్పుణ్ణైన నన్ను, ఎక్కడో అందరిలో చిన్నవాడినైనా నన్ను, కనిష్ఠుడైన నన్ను, ఇదిగో తండ్రి సైతము జ్ఞాపకంలోకి రానటువంటి నన్ను ఇదిగో నీవు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ముందు అందరినీ చూపించాడు కానీ నన్ను మాత్రం పట్టించుకోలేదు. కానీ నీవు మాత్రం ఇదిగో పట్టించుకోనటువంటి నన్ను, విడిచిపెట్టబడిన నన్ను, తృణీకరించబడిన నన్ను నువ్వు నన్ను పట్టించుకొని ఉన్నావని దావీదు అంటాడు. దేవా, నేను ఎంతటి వాడిను, నా కుటుంబము ఏ పాటిదయ్యా. ఎక్కడ గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను లేవనెత్తి ప్రజలను పరిపాలించే అధికారిగా చేసి ఉన్నావు. ఎంత గొప్ప అర్హతను నాకు ఇచ్చావు. కాబట్టి అర్హతను బట్టి దావీదు దేవుడు స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్థితి, నా స్థితి, మనందరి యొక్క స్థితిని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రోమిలికి రాసిన పత్రికలో చదవబడిన మాట ప్రకారంగా, ఇదిగో మనం బలహీనులమై ఉండగా ఆయన భక్తిహీనుల కొరకు ఏమన్నా పోలికుందా? మనం ఎలాంటి వారము? బలహీనులం మనం. అలాంటి మన కొరకు, భక్తిహీనులమైన మన కొరకు క్రీస్తు యుక్త కాలమున చనిపోయాడట. ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే మనలో ఉన్న మంచి లక్షణాన్ని చూస్తారు, మంచి క్వాలిటీ చూస్తారు, మనలో ఉన్న నైపుణ్యాన్ని చూస్తారు, మనలో ఉన్న గొప్పతనాన్ని చూస్తారు. ఒకవేళ వారి యొక్క టెస్ట్లో కనుక మనం కనుక అర్హులం కాకపోతే మనకి ఏమాత్రం కూడా ఫలితం లేదు. కానీ దేవుడు ఏ గొప్పతనాన్ని చూసి నిన్ను నన్ను హక్కును చేర్చుకున్నాడు. ఆయన అంటాడు, మన బలహీనులమై ఉండగా మనల్ని క్రీస్తు యుక్త కాలమున చనిపోయాడట. అంత మాత్రమే కాదు, భక్తిహీనులమైన మన కొరకు ఆయన యుక్త కాలమున బలహీనులము, భక్తిహీనులమట. ఎక్కడున్నాం మనం? గడాంధకారంలోకి తోలివేయబడుతున్నటువంటి వ్యక్తులంగా ఉన్న మనలను ఆయన తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము చేత కడిగి శుద్ధీకరించుటకై, ఇదిగో బలహీనతలో ఉన్న నిన్ను, ఇదిగో భక్తిహీనులుగా ఉన్నటువంటి నిన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టడానికే ఇష్టపడ్డాడట. అర్హత లేని మనలను అర్హులుగా చేశాడట. ఎంత గొప్ప దేవుడు. అందుకే ఎక్కడ అంటాడు, 8వ వచనంలో అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, చూసారా, ఎవరి కోసం చనిపోయాడట?
పాపులమైన మన కోసం ఆయన చనిపోయాడట. అర్హత ఉందా మనలో? ఆయన మన కొరకే తన ప్రాణం పెట్టడానికి మనలో అర్హత లేనటువంటి మనలను ప్రేమించాడు. పాపులమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడట. భక్తిహీనులైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడట. బలహీనులైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మూడవది ఏనంటాడు 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుతుము. చాలండి. ఏ స్థితిలో ఉన్నాం మనం శత్రువులమై ఉండగా. 4వది చూస్తే దాని పై వచనంలో అంటాడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి ఇంత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. వాస్తవానికి ఉగ్రతకు లోనవ్వాల్సినటువంటి మనలను బలహీనులము, భక్తిహీనులము, పాపులము, అలాగే శత్రువులమై ఉండగా నీ కోసం నా కోసం మనందరి నిమిత్తమై ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. అర్హత లేనటువంటి మనకు అర్హతనిచ్చిన వాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఏమంటాడు చివరి మాటలో, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని అందుకో, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. నీ సంఘటనలన్నింటినీ కుదిర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించువాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఇచ్చేవాడు. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని నింపినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి బట్టి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరిచిపోవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో దేవుని మేళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, వాస్తవానికి అర్హత లేనటువంటి మనలను అర్హతనిచ్చి నిలవబెట్టి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, ఇదిగో దేవా నేను ఇక్కడి నుంచి నేను ఈ పాపము చేయనయ్యా అని అనగానే మునుపున్న వాటన్నిటిని కొట్టివేసి లేవనెత్తి క్రొత్త జీవితాన్ని అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుడు, ఒక్క మాటతో నీ దోషములన్నింటినీ క్షమించిన వాడు, నీ పాపములన్నింటినీ క్షమించినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మనస్సు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ద్వారా మహిమ పొందాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.